సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా చాలా ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి. యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చేస్తామనే నమ్మకం కూడా ఉంది. కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది చేసే బాధ్యత ఇక్కడే యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే జూన్ 4వ తారీఖున 2024 దేశంలోనే అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ ఇచ్చారు. 94% స్ట్రైక్ రేట్. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఓట్లేశారు. ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం, సూపర్ 6 చెప్పాం, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం. ఆ హామీల్ని చిత్తశుద్ధితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది. అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైన విధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు. లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కారణం గోదావరి నది. అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని డయాఫామ్ వాళ్ళు మీరు చూశారు, పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క గవర్నెన్స్ అనే మాట లేదు. ఎక్కడ చూసినా మా మిత్రులు ఇంతమనుపు చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ఎంతవరకైనా సరే అణగదొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏమాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే దాని ఫలితాలు మీరు చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్, అలార్మింగ్ ఫిస్కల్ డెఫిసిట్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ బారోయింగ్స్ ఇష్టానుసారంగా చేశారు. ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్పాను, ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు ఉంటుంది. సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటే ఎక్కడి నుంచి సంపద వస్తుంది, డబ్బులు వస్తాయని అడుగుతున్నా. ఏ వ్యవస్థ కూడా సస్టైనబుల్గా ఉండాలంటే